బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. కాసేపట్లో 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇందుకోసం 45,341 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా ఈసీ వెల్లడించింది. తొలి దశలో మొత్తం 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లుగా తెలిసింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలు తొలి దశ ఎన్నికల జాబితాలో ఉన్నారు. రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల పోలింగ్ అనేది మరి కాసేపట్లో అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొదటి దశలో 18 జిల్లాలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దీంట్లో దాదాపు 3 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మరోవైపు కొత్త ఓటర్లు 10,72,000 మంది ఉన్నారంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న ఓటర్లు 7.38 లక్షల మంది రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి వారు నమోదు చేస్తున్నారు. వారు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది బీహార్ లో చేపట్టిన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అయితే తొలి విడతలో 45,341 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తోంది. పటిష్టమైన భద్రతను దాదాపు 50,000 మంది పోలీసులు సిబ్బందిని వినియోగించి ఇక్కడ ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేసిన తర్వాత తొలిసారి ఎన్నికలు నిర్వహిస్తోంది. దీంట్లో 14 మంది మంత్రులు, అలాగే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, సామ్రాట్ చౌదరి ఇలా పలువురు కీలక నేతలు తొలి విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. థాంక్యూ శివ.